నమస్కారం. ఈ వారపు రాశి ఫలితాలు. ఈ వారంలో మీనరాశిలో శని, మిథున రాశిలో ఈ వారాంతంలో గురు, శుక్ర, బుధ గ్రహాల కలయిక, సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు చంద్రగ్రహ సంచారం ఈ వారపు అంశాలను ప్రభావితం చేసే విషయాలు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, షేర్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఆహారపు ఉత్పత్తులకు సంబంధించి లేదా ధాన్య ఉత్పత్తులకు ఎగుమతులు దిగుమతులు రంగాలకు సంబంధించిన కంపెనీల షేర్లు అనుకూలంగా ఉంటాయి. కానీ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన విషయాలు, ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉండవచ్చు. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన షేర్లు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కానీ మదుపరులు ముఖ్యంగా గురు శుక్రవారాలలో పరిపూర్ణ జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. ఏకాగ్రతా లోపాలు, సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల కారణం చేత కొంత ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. వాతావరణ సంబంధిత విషయాలలో క్రమంగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. చల్లటి వాతావరణం చోటు చేసుకునే పరిస్థితులు, చిరు జల్లులు వంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆరోగ్య సంబంధిత విషయాలలో సాంక్రమిత వ్యాధులు ఈ వారం కొంత ప్రబలే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వయసులో చిన్నవారి ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఇక 12 రాశుల వారికి సంబంధించిన గోచార రాశి ఫలితాలను పరిశీలించినప్పుడు ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. తీరిక లేకుండా గడిపే పరిస్థితులు ఉంటాయి. భరణి నక్షత్రం వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. రుణ సదుపాయాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కృత్తికా నక్షత్రం వారు తరచూ భావోద్వేగాలకు, కావేశాలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. వారిని తమని తాము నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఆర్థికపరమైన బకాయిలు చేతికి అందుతాయి. కానీ ప్రేమ, స్నేహం వంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాలు ఈ రాశి వారిని కొంత కలవరబెట్టే పరిస్థితులు ఉండవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు లేదా దూర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేయటానికి, దరఖాస్తు చేసుకోవటానికి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వాహన చోదకులు ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఉండవచ్చు. వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలకు సంబంధించి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సమయానికి వీరికి ఆర్థిక సహాయం లభించని పరిస్థితులు, తద్వారా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. రోహిణి నక్షత్రం వారు వింత ఆలోచనలు చేసే పరిస్థితి, ఎదుటివారిని అపార్థం చేసుకుంటూ చేసే వ్యాఖ్యలు వీరిని ఇబ్బంది పెడతాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికపరమైన బకాయిలు చేతికి అందుతాయి. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన వారంగా ఈరోజు గడుస్తుంది. అందివచ్చే అవకాశాలని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. దూర ప్రాంతాలలో స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో తల్లి వైపు బంధువుల నుండి అందే ముఖ్యమైన సమాచారం కారణం చేత ఈ రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. విదేశీ పర్యటనలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ఏకాగ్రతా లోపాల కారణం చేత కొంత ముఖ్యమైన అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు తీవ్ర భావోద్వేగాలకు, కావేశాలకు లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. ప్రేమ, స్నేహం వంటి విషయాదుల పట్ల ఆకర్షితులవుతారు.
నూతన వ్యక్తులు వీరికి పరిచయాలు ఏర్పడతాయి. కానీ వీరు వృత్తిపరమైన విషయాదులలో నిర్లక్ష్యపు ధోరణిని ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు. ఆరుద్ర నక్షత్రం వారికి కొంత ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. స్వంత ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సరైన సమయానికి వారు నీటి వాడకం తక్కువగా ఉన్న కారణం చేత, అంటే డీహైడ్రేషన్ వంటి లక్షణాల కారణం చేత వీరు కొంత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించి వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారం ఆహ్లాదకరంగా ఆనందంగా గడుస్తుందని చెప్పవచ్చు. భావోద్వేగాలకు సంబంధించిన విషయాదులకే వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ స్నేహం వంటి విషయాదులకు సంబంధించి నూతన వ్యక్తుల పరిచయాలు కావటం, వారి నుండి అందే సలహాలు వీరికి చాలా నచ్చే విధంగా ఉండటం, వీటి కారణాల చేత సమయం గడిచిపోతూ ఉంటుంది. తద్వారా వీరు వృత్తిపరమైన విషయాదులలో ఏకాగ్రతను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. సంతాన అభివృద్ధికి సంబంధించి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థికపరమైన బకాయిలకు సంబంధించి ముఖ్య సమాచారం లభిస్తుంది. ఈ రాశి విద్యార్థులు, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీరికి అందే తప్పుడు సమాచారం కారణం చేత వీరు సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు తీవ్ర ఆవేశాలకు భావోద్వేగాలకు లోనవుతారు. ఎదుటి వారిని తక్కువ అంచనా వేస్తూ వీరు చేసే వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. విదేశీ పర్యటనలకు సంబంధించి లేదా దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. ఆశ్లేష నక్షత్రం వారికి కొంత ఆర్థికపరమైన ఒత్తిడులు పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ వింత ప్రవృత్తి వీరికి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రతి విషయం ఆటో పైలట్ మోడ్లో పనులు జరుగుతాయి అని, అంటే పనులు తామంతట తాము అవే జరిగి చక్కబడతాయనే మానసిక ప్రవృత్తి కారణం చేత తీవ్ర జాప్యత చోటు చేసుకునే అవకాశాలు ఉండవచ్చు. నూతన వాహనాదులు కొనుగోలు చేసే పరిస్థితులు ఉంటాయి. సంతానం నుండి తీవ్ర ఒత్తిడి ఈ రాశి వారిని ఈరోజు బాధిస్తుంది. విదేశీ పర్యటనలకు సంబంధించి లేదా దూర ప్రాంతాలలో ఉపాధి అవకాశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి బుధ గురువారాలు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి మఖా నక్షత్రం వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ వీరు కొంత ఒత్తిడి గురయ్యే అవకాశాలు, ప్రతి విషయాన్ని వీరు అనుమానాస్పదంగా చూసే పరిస్థితులు, వీటి కారణం చేత వీరికి ఆర్థికపరమైన నష్టాలు ఎదురయ్యే పరిస్థితులు ఉండవచ్చు. పూర్వఫల్గుని నక్షత్రం వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రేమ స్నేహం వంటి విషయాదులలో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దగ్గర బంధువులు ప్రాణ స్నేహితులు వీరికి పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు. కానీ ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. రక్త సంబంధీకులు ప్రాణ స్నేహితుల నుంచి ఆర్థికపరమైన ఒత్తిడి ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవచ్చు. మొత్తం మీద సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వ్యవహరించడం మంచిది. సంతాన మూలక ధన వ్యయం ఎక్కువ అవుతుంది. ప్రేమ స్నేహం వంటి విషయాదులలో పరిపూర్ణ అనుకూలతలు ఉంటాయి. సమయానికి సహాయం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాదులలో ఇతరుల జోక్యాన్ని నివారించడానికి ప్రయత్నించడం మంచిది. ఈ రాశివారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాదులలో వింత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ బదిలీలకు సంబంధించి పదోన్నతులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి లేదా దరఖాస్తు చేసుకోవటానికి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఆర్థికపరమైన అనుకూలతలు పొందుతారు. దూర ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు వీరికి లాభిస్తాయి. హస్త నక్షత్రం వారికి మానసికపరమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు తటస్థపడతాయి. వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు ఈ వారం కొంత ఒత్తిడికి లోనే అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యంగా వారాంతంలో వీరికి అంటే బుధ, శుక్ర, గురుగ్రహాల కలయిక కారణం చేత ప్రతి విషయాన్ని అనుమానిస్తూ ఉన్న కారణం చేత కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు, ఆర్థికపరమైన నష్టాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఆర్థికపరంగా అనుకూలతలు ఉంటాయి, వృత్తిపరంగానూ అనుకూలతలు ఉంటాయి. కానీ తొందరపాటు వ్యాఖ్యలు, అనుమానపూరిత ఆలోచన తత్వం కారణం చేత మానసిక అశాంతిని కొని తెచ్చుకుంటారు. ఆహార నియమాల ఉల్లంఘన ఈ రాశి వారిని కొంత కలవరపెట్టే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంభాషించే సందర్భాలలో ఈ రాశి వారు పరిపూర్ణ అవగాహనతో వ్యవహరించడం మంచిది. తొందరపాటు వ్యాఖ్యలు లేదా వింత వింత వ్యాఖ్యలు ఎదుటివారిని బాధపెట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ కనిపించకుండా పోయిన ముఖ్యమైన వస్తువులు లేదా దస్తావేజులు ఈ వారం వీరికి లభించే పరిస్థితులు ఉంటాయి. తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అందివచ్చే అవకాశాలని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. స్వాతి నక్షత్రం వారు చిన్న చిన్న విషయాలకే తీవ్ర మానసిక ఒత్తిడితోటి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. సంకల్ప బలంతో వ్యవహరించడం అవసరం. విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇంటి వ్యక్తులు ఇంటా బయట వీరికి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రాణ స్నేహితులు సమయానికి వీరిని ఆదుకునే పరిస్థితులు ఉండవచ్చు. విదేశాలలో లేదా దూర ప్రాంతాలలో నివసిస్తున్న వ్యక్తుల నుండి ఈ రాశి వారికి పరిపూర్ణ ఆర్థిక సహాయం లభిస్తుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. కానీ నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. విదేశీ పర్యటనలకు సంబంధించి లేదా విహారయాత్రలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఈ వారం కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థికపరంగా అనుకూలిస్తుంది. దగ్గర బంధువులు, ప్రాణ స్నేహితుల నుంచి పరిపూర్ణమైన ఆర్థిక సహాయం లభిస్తుంది. గతంలో ఏర్పడిన స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అనురాధ నక్షత్రం వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తల్లి వైపు బంధువుల నుండి పరిపూర్ణమైన సహాయ సహకారాలు, ఆర్థికపరమైన సహాయాలు లభించే పరిస్థితులు ఉంటాయి. సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారు ఆరోగ్యానికి సంబంధించి పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం పట్ల కూడా శ్రద్ధ అవసరం అవుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు దుర అలవాట్లకు దూరంగా ఉన్న సన్నివేశాలలో ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కేవలం దుర అలవాట్లు లేదా కలుషిత నీటి ఆహార సేవనాలు వీటి కారణం చేత వీరికి తీవ్ర మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేసే సన్నివేశాలలోనూ, కోర్టుకు సంబంధించిన లావాదేవీల విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రేమ, స్నేహం వంటి విషయాదులు ఈ రాశి వారిని ఈ వారం కలవరపెట్టే పరిస్థితులు ఉంటాయి. వీరికి తారసపడే, పరిచయమయ్యే ప్రతి వ్యక్తి పట్ల వింత వింత అభిప్రాయాలను వీరు ఏర్పరచుకోవటం కారణం చేత వారి నుంచి ఆశించే విషయాలు కూడా ఎక్కువగా ఉన్న కారణం చేత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. రచన, వ్యాసంగాదులలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ధనుసు రాశి. మూలా నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ప్రేమ, స్నేహం వంటి విషాదులు, వివాహాది శుభకార్యాలు ఈ వారం వీరికి స్థిరపడతాయి, అనుకూలిస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వారు తరచూ ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు, కానీ విలువైన వస్తువులను, స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాదులలో వీరు తీసుకునే నిర్ణయాల కారణం చేత అధికారుల అభిశంసనకు గురయ్యే అవకాశాలు ఉండవచ్చు. మొత్తం మీద ధనుసు రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఆవేశ కావేశాలతో చేసే వ్యాఖ్యలు, ఇంపల్సివ్ టెండెన్సీతో అంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియకుండా చేసే వ్యాఖ్యలు, వీటి కారణం చేత వీరికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉండవచ్చు. విద్యార్థులు కూడా తాము దరఖాస్తు నింపే సమయంలో వాటిపై సంతకాలు చేసే సన్నివేశాలలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనుకోని విధంగా ముఖ్యమైన విషయాలను మరచిపోవటం కారణం చేత దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే పరిస్థితులు ఉండవచ్చు. వ్యాపార రంగాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యాపారాదులు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి మానసిక పరమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రేమ, స్నేహం వంటి విషాదుల వైపు ఆకర్షితులవుతారు. కొన్ని సందర్భాలలో వీరు జోద క్రీడ వంటి దురవ్యసనాల వైపు కూడా ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయి. పరిపూర్ణ సంకల్ప బలంతో వ్యవహరించడం మంచిది. శ్రవణ నక్షత్రం వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భావోద్వేగాలకు సంబంధించి వీరు అదుపులో ఉంచుకోవటం అవసరం. అనుకోని విధంగా ధన వ్యయం చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో వయసులో పెద్దవారు, ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషాదుల పట్ల పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నూతన ఉపాధి అవకాశాలు లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అనుకోని విధంగా యాదృచ్ఛికంగా జరిగే పరిచయాలు దీర్ఘకాలిక స్నేహాలుగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం అవసరం. కుటుంబంలో వయసులో పెద్దవారి నుండే అందే ఆర్థికపరమైన సహాయాదుల ద్వారా వీరు ఇబ్బందికర సన్నివేశాలను అధిగమించగలుగుతారు. సంతానార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విదేశీ పర్యటనలకు సంబంధించి లేదా దూర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి ఈ వారాంతంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి ఆర్థికపరమైన అనుకూలతలు లభిస్తాయని చెప్పవచ్చు. కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన అనుకూలతలు ఉంటాయి. అందివచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. శతభిష నక్షత్రం వారు తీవ్ర మానసిక పరమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వారు మొదటి 3 పాదాలకు సంబంధించి ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ శారీరక, మానసిక ఆరోగ్య విషాదుల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. కానీ స్వయంకృతాపరాధాల కారణం చేత వారిని చేజార్చుకునే పరిస్థితులు ఉండవచ్చు. నూతన వ్యక్తుల పరిచయాల పట్ల పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విదేశీ పర్యటనలకు సంబంధించి, దూర ప్రాంత అవకాశాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు అనుకూలం కాదు. వృత్తిపరమైన విషయాదులలో వీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటి వారికి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారంలో దిష్టి దోషాలు వంటి కొంత మిస్టిక్ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీరు పరిపూర్ణంగా దైవారాధనకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. విద్యార్థులు కూడా వింత వింత నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయాదుల పట్ల జాగ్రత్తలు అవసరం. అవగాహన లేని ఔషధాలను ఉపయోగించడం కారణం చేత
శారీరక రుగ్మతలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాదుల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నూతన పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వింత వింత పోకడలకు పోయే పరిస్థితులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. శారీరక గాయాల బారిన పడే అవకాశాలు ఉండవచ్చు. రేవతి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ, స్నేహం వంటి విషయాదులలో వింత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంపల్సివ్గా వ్యవహరించడం కారణం చేత దూర ప్రాంతాలలో నివసిస్తున్న వ్యక్తుల నుండి అందే వింత సమాచారం కారణం చేత ఈ రాశివారు ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు. స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారికి ఈ వారం శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాల బారిన పడే అవకాశాలు ఉండవచ్చు. వాహన చోదకులు పరిపూర్ణ జాగ్రత్తలతో ప్రయాణాలు చేయటం అవసరం. వ్యాపార రంగాలకు సంబంధించి అనుకోని విధంగా ప్రభుత్వపరమైన తాకీదులు ఈ రాశి వారిని వేధించే అవకాశాలు ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం ఈ రాశివారు ఈ వారం చేయవలసిన ముఖ్యమైన పని. ఆరోగ్య విషయాదులలో ఆహార, నీటి సేవనాల ఆలస్యాల కారణం చేత కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ వంటి లక్షణాల కారణం చేత ఈ రాశివారు కొంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. ఇవి ఈ వారపు రాశి ఫలితాలు.